ఆరిపోయిన కుంపట్ లెక్క సలసల్లగా సప్పసప్పగా ఉంటే అది రాజకీయం ఏంటికైతుంది? ఎప్పుడు చూసినా కూత కూత ఉడుకుతుంటేనే అబ్బా ఏం రాజకీయం నడుస్తుంది అని అనుకుంటారు అందరూ. అందుకే ఎక్కడైనా సరే సర్కారు వాళ్ళకు ఎగ్గస్ పార్టీ వాళ్ళకు ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ అయితేనే ఉంటది. ఒకటి తప్పితే ఒకటి లొల్లి ముంగటికి వస్తూనే ఉంటది. ఇట్లనే ఇగో తెలంగాణ ఎగ్గస్ పార్టీ వాళ్ళకు మళ్ళీ ఆయుధం దొరికినట్టే ఉన్నది. చూడుర్రి ఏంటిది అది. ఆ భూములు వాయే ఈ భూములు వాయే అవి గుంజుకుండ్రి ఇవి గుంజుకుండ్రి అని పట్నంలో తాపకోసారి జమీన్ కా జంగ్ అన్నట్టు అవుతుంది పొర్రికి నడమ. ఇక ఇప్పుడు కొత్తగా మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ కాడ ఓ పంచాయతీ చాలైంది. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 50 ఎకరాల భూమి సర్కారుకు కావాలని ఆఫీసర్లు నోటీసులు పంపిర్రట. ఆగో అట్టెట్లిస్తావు, అది యూనివర్సిటీ భూమి, అక్కడ ఇంగిన్ని బిల్డింగ్లు వస్తాయి అని దాంట్లో చదువుకునేటోళ్ళు సార్లు అంతా కలిసి లొల్లికి దిగిండ్రు. అట్లా ఇక మాజీ మంత్రి కేటీఆర్ సార్ దగ్గరికి పోయిండ్రు. గాంధీనగర్ లో ఉన్న ఇంట్లో అంతా కలిసి మాట్లాడుకున్నాక మైకుల ముంగటికి వచ్చిండ్రు. సరే ఈ గవర్నమెంట్ ఎట్లాగూ వీళ్ళు గుంజుకునేటోళ్ళు తప్ప ఇచ్చేటోళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పిన నేనంటే మళ్ళీ తిరిగి 2-2.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఇదే యూనివర్సిటీలో ఆ ల్యాండ్ లోనే ఎక్స్పాన్షన్ కి కావాల్సిన డబ్బులు కూడా అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి మేమిచ్చి మీకు అండగా నిలబడతాం. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఆల్సో వీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ డస్ నాట్ యాక్ట్. We will add infrastructure. We will come back and we will stand by the students. అటు బేస్తారం మాపటీలి అశోక్ నగర్ దిక్కు నిరుద్యోగులు కొలువుల కొట్లాట చేసిండ్రు కదా, ఆగో దాని మీద కూడా మాట్లాడిండు మాజీ మంత్రి. ఇంత చేతగాని సన్నాసి రాహుల్ గాంధీ ఎందుకు మాటిచ్చినావు? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఎందుకు డైలాగులు కొట్టినావు? ఎందుకు పోజులు కొట్టినావు? ఎక్కడ పోయినాయి నీ 2 లక్షల ఉద్యోగాలు? ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, మా పిల్లలు అడుగుతున్నారు. దమ్ముంటే సమాధానం చెప్పు. 10,000 ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడ భూములు గుంజుకుంటావు, యూనివర్సిటీ దగ్గర ఇస్తానన్న ఉద్యోగాలు ఇయ్యవు. ఈ రకంగా తెలంగాణ యువతతో భారతీయ యువతతో కాంగ్రెస్ ఏదైతే డ్రామాలు ఆడుతున్నదో. యూనివర్సిటీ భూములు అవి కూడా సెంట్రల్ సర్కార్ వాళ్ళ కింద ఉన్న యూనివర్సిటీ భూములు అడుగుతా అంటే పువ్వు పార్టీ వాళ్ళు సుత ఏమంటలేరు అన్నట్టు గరవైంటి కేటీఆర్ సారు. 50 ఎకరాలు ఇచ్చేదే లేదా అంటున్నారు. అవసరమైతే ఢిల్లీ దాకా కూడా పోయి పోరాటం చేస్తావా అంటున్నారు. యూనివర్సిటీలో పొలగాళ్ళకి ఏమైనా తిప్పలుంటే తీర్చాలే గాని ఇట్లా భూములు ఎట్లా అడుగుతారని కోపానికి వస్తుండ్రు. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళ ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ వాళ్ళు మస్తు గరం అవుతుండ్రు. పిచ్చి పట్టినట్టు పిచ్చి కుక్క లెక్క మా నాయకుల పైన మాట్లాడితే నేను బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్లనే పిచ్చి కుక్క పట్టినట్టు ఇట్లనే రోడ్డు పైన వరితే రేపు పొద్దున చెప్పుల దండల మెడలేసి ఎర్రగడ్డలు తీసుకుపోయి అడ్మిట్ చేస్తారు ఎవరన్నా. యావత్ తెలంగాణ సమాజము మొన్న జరిగిన అసెంబ్లీ మండలి సమావేశాలతోటి మీ యొక్క గూడు పుట్టాని అంతా కూడా బట్టబయలైంది. మీ గుట్టలు ఉడదీసి మిమ్మల్ని నిలబెట్టింది. స్వయాన మీ చెల్లె మీ గుట్టలు ఉడదీసి మీ బరివాతలు నిలబెట్టింది మిమ్మల్ని. అయినా కూడా సిగ్గు లేకుండా రాహుల్ గాంధీ గారి గురించి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. గట్ల నడుస్తుంది కిరికిరి. మరిగా యూనివర్సిటీ భూములు కావాలని ఏటికి అడిగినరో అక్కడ ఏం చేయాలని చూస్తాన్రో గాని పట్నంలో భూముల పంచాది ఇంత ముదిరేటట్టే ఉన్నది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ.